Hi all, this is my target high book which I prepared for the NOSET exam. So, ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి గోల్డెన్ పాయింట్స్ ఉంటాయి అండ్ హై ఈల్డ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సిస్టమ్ వైజ్ టాపిక్స్ అనేటివి కవర్ చేశారు ఇందులో. ఐ విల్ షో యూ. యా, సో ఇలా మెడికల్ సర్జికల్ నర్సింగ్లో ఇన్ఫ్లమేషన్, wound healing, immune system, musculoskeletal system, then gastrointestinal and hepatobiliary system, ENT system, ophthalmology, integumentary system, respiratory system. సో రెస్పిరేటరీ సిస్టంలో అయితే మనకి వెంటిలేటర్ మోడ్స్ గురించి అడుగుతారు అండ్ టైడల్ వాల్యూమ్ కానీ ఇంకా లైక్ పీప్ ఆ వాల్యూస్ అన్నీ కూడా చెక్ చేసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ టైప్స్ ఆఫ్ ద మెకానికల్ వెంటిలేషన్ కూడా లైక్ మోడ్స్ ఉంటాయి కదా, ఆ మోడ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోండి ఒకసారి. అండ్ డిజార్డర్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. సిఓపిడి టాపిక్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ కార్డియోవాస్కులర్ సిస్టంలో అయితే మనకి ఈసీజీ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా డ్రాప్ ఐ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇంపార్టెంట్. దెన్ అదర్ డిసీజెస్ ఆఫ్ ది హార్ట్ అంటే లైక్ ఎంఐ గురించి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హెమటాలజీలో మనకి బ్లడ్ గ్రూప్స్ అయితే ఇంపార్టెంట్ అండ్ బ్లడ్ గ్రూప్స్ అండ్ బ్లడ్ టైపింగ్, బ్లడ్ కోయాగ్యులేషన్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. దెన్ కమింగ్ టు ద రీనల్ సిస్టంలో ఇన్వెస్టిగేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, లైక్ క్రియాటినిన్ గురించి అడుగుతుంటారు అండ్ యూరినరీ డిసీజెస్ గురించి కూడా అడగడం జరిగింది. ఎండోక్రైన్ సిస్టమ్ అయితే అన్ని గ్లాండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ ప్యాంక్రియాస్ గ్లాండ్ గురించి అడుగుతారు. ప్యాంక్రియాస్ గ్లాండ్లో ఉండే టైప్స్ ఆఫ్ ది సెల్స్ ఉంటాయి కదా, అండ్ ఇన్సులిన్ గురించి కానీ అలాంటివి ఎక్కువగా అడగడం జరిగింది. ఓకేనా, అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. దెన్ నర్వస్ సిస్టంలో అయితే మెనింజైటిస్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బెల్స్ పాలసీ అయితే చాలాసార్లు అడిగారు. బెల్స్ పాలసీలో ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ ఉంటుంది కదా, సో ఏ నర్వ్ డ్యామేజ్ అయితే బెల్స్ పాలసీ వస్తుంది అని చాలా సార్లు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ ఆల్సో అబౌట్ ద ఆల్జీమర్స్ డిసీజ్ అండ్ పార్కిన్సన్స్ డిసీజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. దెన్ కమింగ్ టు ద ఆంకాలజీ, సో ఇందులో ఫ్యూ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ దాని గురించి ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే టాపిక్ ఉంది కదా, ఇందులో బోన్ మ్యారోకి ఏ నిడిల్ యూజ్ చేస్తారని చెప్పేసి ఇమేజ్ అయితే అడగడం జరుగుతుంది. దెన్ కమింగ్ టు ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఈ రిప్రొడక్టివ్ సిస్టంలో అయితే మనకి హార్మోనల్ చేంజెస్ కానీ హార్మోన్స్ ప్రాబ్లం గురించి కానీ అడుగుతారు అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ గురించి కూడా అండ్ వాసెక్టమీ ప్రొసీజర్ గురించి కూడా ఇలాంటివి అడగడం జరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ పెరి ఆపరేటివ్ నర్సింగ్ కేర్, ఇది అంత ఇంపార్టెంట్ కాదు బట్ ఒకసారి చూసుకోండి. అండ్ దెన్ షాక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. అనఫిలాక్టిక్ షాక్ గురించి అయితే చాలాసార్లు అడగడం జరిగింది. అండ్ హెమరేజ్ కానీ ఎలక్ట్రోలైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలక్ట్రోలైట్స్ లైక్ ఓఆర్ఎస్ టాపిక్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ అది ఎంత పర్సంటేజ్ ఉంటుంది ఓఆర్ఎస్లో, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అవి ఎంత పర్సంటేజ్లో ఉంటాయి అండ్ దాన్ని ఎలా డైల్యూట్ చేయాలి అండ్ ఎంతవరకు టైం పీరియడ్ లైక్ 24 అవర్స్లో మనం ఫినిష్ చేయాలి కదా, సో అలాంటి పాయింట్స్ని చూసుకోండి ఒకసారి. దెన్ ఎమర్జెన్సీ నర్సింగ్, ప్రయారిటైజేషన్ ఆఫ్ ద కేర్, ట్రైయేజ్, ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా, ట్రైయేజ్ టాపిక్ ఒకసారి చూడండి. డీఫిబ్రిలేటర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ది డీఫిబ్రిలేటర్ అండ్ చెస్ట్ లీడ్స్ని ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తారు అండ్ ఎంత జౌల్స్ని పాస్ చేయడం జరుగుతుంది ఒక షాక్ ఇచ్చినప్పుడు, అది చూడండి. దెన్ కుబ్లర్-రాస్ స్టేజెస్ ఆఫ్ ద డైయింగ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ అందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఈ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ ఉంటుంది అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దెన్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ప్రతి చాప్టర్లో ఉంటాయి, సో అవన్నీ ఒకసారి చూస్ చేసుకోండి. ఓకేనా. దెన్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్లో కూడా లైక్ బేసిక్ థింగ్స్ అన్నట్టు ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది. ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్,
లైక్ ఓకే. దీంట్లో మనకి యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఏబీజీ గురించి అడుగుతారు. అండ్ బెడ్ సోర్, ప్రెషర్ అల్సర్స్ నథింగ్ బట్ ఆ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా చూసుకోండి. ఆక్సిజన్ థెరపీ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలా క్లియర్ కట్‌గా ఉంటుంది ఈ బుక్ అయితే మనకి. ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ఫార్మకాలజీ కూడా అడుగుతుంటారు. బట్ అంతగా కాదు. ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. దెన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఇంకా ఈ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అయితే తప్పకుండా మీరు చదవాలి. ఎందుకంటే చాలా క్వెషన్స్ కవర్ అవ్వడం జరుగుతుంది ఇందులో. ఓకే. ఫుడ్ పాయిజనింగ్, కోల్డ్ చైన్, వ్యాక్సినేషన్, ఓకే. ఎపిడెమియాలజీ అంటే ఏంటి? దెన్ లెప్రసీ గురించి, టెటనస్ గురించి, ఎస్టీడీ కానీ, యాంటీనేటల్ కేర్ కానీ, ప్రీనాటల్ అడ్వైజెస్ కానీ ఇవన్నీ దీంట్లో ఈ టాపిక్ చదవాలి, చదవద్దనేది లేదు. ప్రతీదీ కూడా ఇంపార్టెంటే. దెన్ కమింగ్ టు ద సైకియాట్రిక్ నర్సింగ్ ఇందులో కూడా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ గురించి, సెక్షువల్ డిజార్డర్స్, సొమాటోఫార్మ్ డిజార్డర్స్, ఆర్గానిక్ మెంటల్ డిజార్డర్స్, స్కిజోఫ్రీనియా, మానియా, డిప్రెషన్, డిఫెన్స్ మెకానిజమ్స్, ఓకే. దెన్ ఈసీటీ, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫోబియా కూడా. ఫోబియాలో టైప్స్ ఆఫ్ ఫోబియా ఉంటుంది కదా! దాంట్లో నుండి కదా చాలా సార్లు అడిగారు. గ్యామోఫోబియా అట్లాంటి క్వెషన్స్ అడగడం జరిగింది. అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. దెన్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజికల్ నర్సింగ్. సో, ఇది ఓబీజీ, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అండ్ మెడ్ సర్జ్ ఈ 3 మీరు పర్ఫెక్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ అన్ని క్వెషన్స్‌ని కూడా మీరు కవర్ చేయగలరు. ఇందులో చూసినట్లయితే మెన్స్ట్రువల్ సైకిల్ ఇంపార్టెంట్ అండ్ ప్లాసెంటా అబ్నార్మాలిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ప్లాసెంటా అండ్ టైప్స్ ఆఫ్ ద ఫీమేల్ పెల్విస్, ఓకే. పెల్విక్ డయామీటర్స్ కూడా చూసుకోండి. దెన్ ఫిజియోలాజికల్ అండ్ ఎమోషనల్ చేంజెస్ డ్యూరింగ్ ద ప్రీనాటల్ పీరియడ్, డయాగ్నోసిస్ అండ్ సైన్స్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఈడీడీ క్యాలిక్యులేషన్, ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ ద డెలివరీ. సో, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈడీడీ పైన కూడా క్వెషన్ అడగడం జరుగుతుంది. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్, ఓకే. లైక్ అప్డేటెడ్‌గా ఏమేమి ఉన్నాయో అది క్రాస్ చెక్ చేయండి. అండ్ నార్మల్ మెకానిజం ఆఫ్ ద లేబర్ అండ్ స్టేజెస్ ఆఫ్ ద లేబర్ అయితే చాలా ఇంపార్టెంట్, ఓకే. హైపరెమిసిస్ గ్రావిడారం అంటే ఏంటి? ఓకే. అది కూడా ఇంపార్టెంట్. హెచ్ఐవి ఇన్ ద ప్రెగ్నెన్సీ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ జెస్టేషనల్ డయాబెటిస్ మిలిటస్ దట్ ఈస్ ఆల్సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా, ఓకే. సో, ఇలా ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంటే అండి. ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు. అండ్ ఈ బుక్ అయితే బాగుంటుంది. మీరు తీసుకోవాలి అనుకుంటే ఈ బుక్‌ని ప్రిఫర్ చేయండి. లైక్ లేటెస్ట్ ఎడిషన్‌ని చూజ్ చేసుకోండి, ఓకే. అండ్ హియర్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి కదా! ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. లైక్ అన్ని ఇంపార్టెంట్ క్వెషన్సే ఇందులో. సో, ఇవన్నీ క్రాస్ చెక్ చేయండి, ఓకే. యాక్చువల్‌గా ఇదొచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! పేపర్స్ ఇన్ నర్సింగ్ నెక్స్ట్ లైవ్. ఎన్ఎన్ఎల్ అనే యాప్ ఉంటుంది కదా! సో, వాళ్ళ యాప్‌లో ఈ పేపర్స్ అనేటివన్నీ ఉంటాయి. ఇది యాక్చువల్‌గా నేనైతే ప్రిపేర్ అవ్వలేదండి. నేనప్పుడు ప్యాకేజ్ ఏమి తీసుకోలేదు. నేను ఈ బుక్‌ని కంప్లీట్‌గా ఫినిష్ చేశాను యాక్చువల్‌గా. ఈ పార్ట్ వరకు కూడా ఫినిష్ చేశాను. ఈ ప్యాకేజ్ అయితే నేను తీసుకోలేదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి. యూజ్‌ఫుల్. అన్ని పేపర్స్‌ని ఇందులో కవర్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. లైక్ వీడియో బేస్డ్ క్వెషన్స్ అడగడం జరుగుతుంది. ఇమేజ్ బేస్డ్ అడగడం జరుగుతుంది. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ లైక్ ఇంకా చూసినట్లయితే ఇలా కీ పాయింట్స్ మెన్షన్ చేస్తారు. అది తప్పకుండా చదవండి కీ పాయింట్స్. మీకు టైం లేదు, లాస్ట్ మినిట్‌లో చదువుతున్నారనుకుంటే ఇలా కీ పాయింట్స్ చూసుకోండి. లైక్ ప్రతి పేజ్‌లో మనకి కీ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా కీ పాయింట్స్ ఉన్నాయి కదా! సో, ఇలా ప్రతి పేజ్‌లో ఉంటాయి కీ పాయింట్స్ అనేవి. అండ్ అదే విధంగా గోల్డెన్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ గోల్డెన్ పాయింట్స్‌ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అవి చాలా హెల్ప్ అవుతాయి మనకి గోల్డెన్ పాయింట్స్ కూడా.
లైక్ ఈచ్ సిస్టమ్ థియరీ పార్ట్ అంతా కూడా చదవండి, మీకు చాలా చాలా యూస్ఫుల్. అండ్ ఇంకా 3 మంత్సే టైం ఉంది కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. డ్రగ్ క్యాలిక్యులేషన్ టాపిక్ కూడా ఒక్కసారి చూసుకోండి. నేను యాక్చువల్గా నాకు టైం ఉండట్లేదు, నేను వీలు చూసుకొని డ్రగ్ క్యాలిక్యులేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఏమేమి చదవాలి అని చెప్పేసి. చాలామంది వీడియోని స్కిప్ చేస్తున్నారు. సో వీడియోని కంప్లీట్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.